మహాపరిశుద్ధుడైన దేవునికి స్తోత్రములు. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనలను సర్వ సత్యములోనికి నడిపించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన వారులారా, ఈ యొక్క ఆన్లైన్ మీటింగ్కు నన్ను ఆహ్వానించిన సిస్టర్ ఉషారాణి గారికి, మల్లాపు హేమ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనము శ్రమల కాలంలో దేవునిని ఆరాధించుచున్నాము. అయితే యేసు ప్రభువు మన పాపముల కొరకు ఎందుకు మరణించాలా, ఆయన మరణము అవసరమా మనకు అన్న విషయాన్ని గురించి మనము తెలుసుకుందాం. నేను ఒక పుస్తకంలో చదివాను. మహాత్మా గాంధీ గారిని ఒక సువార్థికుడు వెళ్ళి, మహాత్మా, నీవు యేసును అంగీకరిస్తే చాలామంది ఇండియాలో యేసు ప్రభువును అంగీకరిస్తారు, నీవు అంగీకరించకపోతే చాలామంది నరకానికి వెళ్తారు, యేసు మన పాపముల కొరకు చనిపోయినాడు అని సువార్త చెబితే, మహాత్మా గాంధీ గారు, అయ్యా, యేసు ప్రభువు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయినాడు. అప్పుడు నేను లేను, నేను పుట్టలేదు. 2000 సంవత్సరాల తర్వాత నేను పుట్టి నా పాపముల కొరకు ఆయన చనిపోయినాడన్న విషయము నేను ఏ విధంగా నమ్మాలి? అది నేను జీర్ణించుకోలేను అని అన్నాడంట. అయితే ఆ స్వార్థికుడు దానికి సమాధానము చెప్పలేకపోయినాడు. ఆ విషయము మనము ఇప్పుడు తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనములో, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవనిని మృంగుదునా అని తిరుగుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. అపవాది మన విరోధి అని చెబుతున్నాడు. అపవాది ఎందుకు మన విరోధి? సాతానుడు మనకు ఎందుకు విరోధి అయినాడు? ఆ విషయం మనము బైబిల్ నందు గమనిస్తే దేవుని వాక్యం ఏం చెబుతోందంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మన తెలుగు ట్రాన్స్లేషన్లో భూమి అని ముందు వ్రాయబడింది. అయితే ఇంగ్లీష్లో, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద అర్త్. ఫస్ట్ హెవెన్స్ని క్రియేట్ చేశాడు, ఆకాశములను. ఆయన మొదట ఆకాశములను, ఆకాశంలో ఉన్న సూర్య చంద్ర నక్షత్రాదులను, దేవదూతలను అన్నిటినీ ముందుగా, భూమి కంటే ముందుగా ఆయన సృజించినాడు. ఈ విషయము యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనము నుండి చదివితే, అక్కడ, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి, దాని పరిమాణపు కొల వేసినప్పుడు నీవెక్కడ ఉంటివని యోబును ప్రశ్నిస్తూ, 7వ వచనములో, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు భూమికి మూలరాతిని వేసిన వాడు ఎవడు? భూమికి మూలరాతిని వేయక పూర్వమే దేవదూతలు, ఉదయ నక్షత్రములు ఆనందించి జయధ్వనులు చేసినారు. దేవదూతలు అనే చోట అక్కడ నంబర్ 1 రాసి కింద దేవుని కుమారులు అని వ్రాయబడింది. దేవుని కుమారులు, దేవదూతలు అని మనం అనుకుంటాము. చాలా విభజనలు ఉన్నాయి పరలోకంలో కూడా. దేవుని కుమారులు అనే వారు కూడా ఉన్నారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని, వారికి తమకు ఇష్టం వచ్చిన వారిని పెళ్లి చేసుకునేవి అని ఆది కాండము 6వ అధ్యాయంలో వ్రాయబడింది. కాబట్టి భూమికి మూలరాతిని వేయక పూర్వమే
ఉదయ నక్షత్రములు దేవదూతలు ఆనందించి జయధ్వనులు చేసినారు. ఎందుకంటే ఆ భూమిని వారికి నివాస స్థలముగా దేవుడు ఇచ్చినాడు. అందులో లూసిఫర్ అసలు పేరు హెబ్రీ భాషలో హెల్లేల్, తేజో నక్షత్రం. హెల్లేల్ బెన్ షకర్ హెబ్రీ భాషలో తేజో నక్షత్రమా, వేకువ చుక్క. ఈ లాటిన్ భాషలో లూసిఫర్ అని తర్జుమా చేయబడింది. ఆ లూసిఫర్కు భూమిలో ఏదోను తోటను వేసి లూసిఫర్కి ఇచ్చినాడు ఆయన. ఈ విషయము ఎహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము ఆ తర్వాత ఆ 12వ వచనములో 13వ వచనములో, దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. లూసిఫరు దేవుని తోటయగు ఏదోనులో ఉన్నాడు. ఆయన మాణిక్యము, గోమేధికము, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము అను అమూల్యమైన రత్నములతో అలంకరింపబడి దేవునికి ఆశ్రయముగా ఉన్న ఒక కెరూబు వలె. కెరూబు అంటే దేవదూత. కెరూబువై ఆశ్రయముగా నీవు నాకు ఉంటివి. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవు ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి. ఈ విధంగా భూమిని లూసిఫర్ పరిపాలించుచు, ఎవరున్నారో మనకు తెలియదు. దేవదూతలను పరిపాలించినాడో మరి ఇంకా ఎవరైనా ఉన్నారో తెలియదు. కానీ మొత్తానికి దేవుని తోటయగు ఏదెనులో ఆయన ఒక కెరూబు వలె దేవునికి ఆశ్రయముగా, దేవుని సింహాసనానికి ఆశ్రయముగా ఉన్న కెరూబు వలె ఉన్నాడు. అయితే ఆయన గర్వించి తన హృదయములో గర్వించినాడు. అది యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12లో చెప్పబడింది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీ వెట్లు నేల మట్టము వరకు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుకొందును. మేఘ మండలము మీదకి ఎక్కుదును, ఉత్తర దిక్కుననున్న సభా పర్వతం మీదకి ఎక్కుదునని నీ మనస్సులో నీవు అనుకొంటివి గదా. మహోన్నతునితో సమానునిగా చేసుకొందును అని నీ మనస్సులో నీవు అనుకున్నావు. ఆ విధంగా సాతానుడు గర్వించి పడిపోయినాడు. సమస్తము అంధకారమైంది. చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఆయను. ఆ తర్వాత ఆ అగాధ జలములో సూర్య చంద్ర నక్షత్రాలు అన్నీ చలనము లేకుండా ఉన్నాయి. అయితే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు ఆయన. ఆ మాటకు మళ్ళీ చలనం వచ్చింది. సూర్య చంద్ర నక్షత్రాలు జలములు అగాధ జలముల లోపలనే తిరుగుచున్నారు. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఈ విధంగా ఆయన మొదటి అధ్యాయంలో చెడిపోయిన దానిని మళ్ళీ సరిచేసినాడు. 4వ దినమున సూర్య చంద్రులను బయటికి తీసినాడు. నేల అగాధ జలముల నుండి బయటికి వచ్చింది. మళ్ళీ ఏదోను తేటను వేసి నరుని సృజించి ఆ ఏదోను తోటను నరునికిచ్చినాడు. భూమిని నరునికిచ్చాడు. మీరు సమస్తమును ఏలుడి. అందుకని సాతాను మనకు విరోధి అయినాడు. తాను పాలించిన భూమి, తాను నివాసమున్న ఏదోను తోట ఈ మనిషికి దక్కింది కాబట్టి ఈ మనిషిని దగ్గర నుండి దానిని దొంగిలించాలనుకున్నాడు. దేవుడైన యెహోవా ఏదోను తోటను వేసి అందులో సమస్తమైన ఫలవృక్షములు వేసి మీరు అన్ని తినవచ్చు, కానీ
తోట మధ్యనున్న మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలమును తినకూడదని ఆదాముకు ఆజ్ఞాపించినాడు. అప్పటికి అవ్వ ఇంకా సృజింపబడలేదు. అవ్వ అప్పుడు లేదు. దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు దేవుని ఆజ్ఞ పురుషునికి మాత్రమే వచ్చింది. ఆ తరువాత నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును చేసేదనని గాఢ నిద్ర కలుగజేసి ఆ ప్రక్కటెముకలో నుండి ఒక మంచి సౌందర్యవతి అయిన స్త్రీనిగా నిర్మించి ఆదాము చెంతకు తీసుకొని వచ్చినాడు. మరి ఆదాముకు ఏ విధంగా తెలిసింది? గాఢ నిద్రలో ఏదైనా దర్శనము కలిగిందా, లేక సహజ జ్ఞానం వలన తెలుసుకున్నాడా, దైవ జ్ఞానం వల్ల తెలుసుకున్నాడా మనకు తెలియదు. కానీ ఆమెను చూచినప్పుడు నరునిలో నుండి తీయబడితివి, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, నరునిలో నుండి తీయబడితివి గనుక నారి అనబడుదువు అని అంటాడు ఆయన. మంచి దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున నిర్మించబడిన వాడు కాబట్టి మహాజ్ఞాని తెలుసుకున్నాడు. అందుకే అపవాది సాతాను ఆదాము ఉండినప్పుడు రాలేదు. ఆదాము పడిపోడని తెలుసు. అవ్వ ఒంటరిగా ఉండినప్పుడు అవ్వ దగ్గరకు వెళ్ళి అవ్వతో, అమ్మా అవ్వ, ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనను తినకూడదని దేవుడు చెప్పెనా? ఏమమ్మా అవ్వ, నేనొక మాట విన్నాను. దేవుడు ఏదో ఒక చెట్టు ఫలాన్ని తినకూడదని చెప్పినాడంట కదా, ఇది నిజమా అనే మాట ఎప్పుడు మనం వాడతామంటే, ఒక మనిషి చేయరాని పని చేసినప్పుడు మనము అడుగుతాం. ఒక సంఘ కాపరి ఉన్నాడు. ఆయన ఎక్కడో త్రాగి పడినట్టు ఒక మనిషి చూసి ఊర్లోకి వచ్చి చెప్పినాడు, సంఘ కాపరి పాస్టర్ గారు త్రాగినాడు అని. అప్పుడు ప్రజలు ఏమంటారు? ఏమమ్మా ఇది నిజమేనా? మీ పాస్టర్ గారు తాగారంట, అలా చేయకూడదు కదా పాస్టర్ అయిన వారు అన్న ప్రశ్న వస్తుంది. కాబట్టి ఆ సర్పము, ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనను తినకూడదని దేవుడు చెప్పెనా? అలా చెప్పకూడదు కదా, అలా చెప్పడం న్యాయమేనా? ఎందుకంటే దేవుడు మిమ్మలను ఏలికలుగా సృజించినాడు. సమస్తమును, జీవరాశులను, పక్షులను, జంతువులను మీరు ఏలుడి అన్నాడు. అయితే అటువంటప్పుడు మీకు స్వాతంత్రం ఇయ్యక దేవుడు మిమ్ములను ఈ చెట్టు ఫలము తినకూడదని నిర్బంధించడము, నిషేధించడము న్యాయమేనా అవ్వా? అది న్యాయము కాదు కదా. అనగా దేవుడు న్యాయవంతుడు కాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు న్యాయవంతుడు కాడు అని హవ్వకు చెబుతోంది. హవ్వ ఏమంటుంది? అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని చెప్పెను. అవ్వ దేవుని వాక్యాన్ని కొంచెము తారుమారు చేస్తోంది. ముట్టకూడదు అనే మాట దేవుడు చెప్పలేదు ఆదాముకు. ఈ తోట చెట్ల ఫలములలో మీరు అన్నిటిని తినవచ్చును, కానీ తోట మధ్యనున్న మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలమును మీరు తినకూడదు, వాటిని తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు. అయితే అవ్వ దానికి ముట్టకూడదు అనే మాట కూడా చెప్పింది. సర్పము గమనించింది, అవ్వకు దేవుని వాక్యము సరిగ్గా తెలియదు. కాదు అవ్వ, అలా కాదు, మీరు చావనే చావరు. దేవుడు అబద్ధం చెబుతున్నాడు. దేవుడు సత్యవంతుడు కాడు. దేవుడు న్యాయవంతుడు కాడు. దేవుడు సత్యవంతుడు కాడు. మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడి
మంచి చెడ్డలను ఎరిగిన వారే మీరు దేవతల వలె ఉంటారు అని చెబుతుంది. కానీ మీరు ఆ విధంగా మీకు అభ్యుదయము కలగడము దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన మిమ్మును ప్రేమించడం లేదు. దేవుడు న్యాయవంతుడు కాడు, దేవుడు సత్యవంతుడు కాడు, దేవుడు ప్రేమ కాడు. ఈ 3 విషయములు అవ్వతో ఆ సర్పము పరోక్షంగా చెబుతోంది. అవ్వ ఈ సర్పం చెప్పిన మాటలను నమ్మినప్పుడే కదా వెళ్ళి ఆ పండ్లను తినేది. నమ్మకపోతే తినదు. కాబట్టి పండు తినక పూర్వము హవ్వ చేసిన పాపం ఏంటంటే దేవుని వాక్యం నందు విశ్వాసం ముంచక సర్పము మాటను నమ్ముట ఆమె చేసిన మొదటి పాపము. ఆమె చెట్టు దగ్గరకు తీసుకెళ్ళింది సర్పము. చూడు, నేను ముట్టుచున్నాను, నీవు కూడా ముట్టు, ఏమి కాదు. అప్పుడు ఆ స్త్రీ ఆ వృక్షాన్ని పరీక్షించింది. వాక్యం ఏం చెప్తుంది? 6వ వచనం, ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. ఆమె ఏం చేసింది? దాని యొక్క బుడాన్ని ముట్టింది, దాని కొమ్మలు తాకింది, దాని ఆకులు తాకింది, దాని పువ్వులు, దాని ఫలములు అన్ని పరీక్షించింది. ముట్టితే ఏం కాలేదు, తింటే కూడా ఏం కాదు. స్త్రీ ఆ వృక్షము కన్నులకు ఆహారమునకు మంచిది, శరీరాశ, కన్నులకు అందమైనదియు నేత్రాశ, వివేకమిచ్చు రమ్యమైనది జీవపు డంబము. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి దేవుని వలన కలిగినవి కావు అని యోహాను భక్తుడు చెబుతాడు మనకు. ఆ తర్వాత ముట్టితే ఏమి కాలేదు, తింటే కూడా ఏమి కాదన్న ఉద్దేశంతో ఆమె కొన్ని ఫలములు తినింది, ఆదాము దగ్గరకు తీసుకొని వచ్చింది. ఆదాముకు తెలుసు ఆ పండ్లు తినకూడని పండ్లు అని. అయితే తన భార్య తిని మరణానికి లోనయ్యింది. తాను తినకపోతే భార్యకు దూరం అవుతాడు, తింటే దేవునికి దూరం అవుతాడు. కానీ ఈమె నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసం, నేను ఈమెను ప్రేమిస్తున్నాను. కాబట్టి తన మనస్సులో అనుకున్నాడేమో, తండ్రి నేను నీకైనా దూరం ఉంటా కానీ నా భార్య, ఆమెను ప్రేమించుచున్నాను, ఆమెకు దూరంగా ఉండలేను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఆదాము తెలిసి ఆ పండు తిన్నాడు. గలతీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ హవ్వ మోసపరచబడి అపరాధములో పడెను. ఆదాము తెలిసి తిన్నాడు. ఇది మన క్రీస్తుకు సంఘానికి సాదృశ్యం. ఏ విధంగా ఆదాము తెలిసి ఆ పండును తిని తన భార్యతో ఏకమైనాడో, మరణానికి లోనైనాడో, అదేవిధంగా క్రీస్తు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దానిని విడిచిపెట్టి తన భార్య, తన పెళ్లి కుమార్తె అయిన సంఘముతో ఏక శరీరమగుటకు తానును రక్త మాంసములలో పాలివాడాయను. పౌలు ఇదే మాట ఎఫెసీయులకు చెప్తాడు. అయితే నేను సంఘమును గూర్చి క్రీస్తును గూర్చి చెబుచున్నాను అంటాడు. ఆ విధంగా మరణానికి లోనైనారు. ఇప్పుడు చూడండి, దేవుడు తాను సృజించిన
తన కుమారులు ఆదాము అవ్వలు తన మాట వినకుండా సర్పము మాట విని సర్పానికి దాసులైపోయినారు. దేవుడు అనుగ్రహించిన ఈ భూమి, తన శరీరము, ఆత్మ సమస్తము సాతానుకు లోబరుచుకున్నారు. ఇప్పుడు భూమి, ఈ లోక మహిమ అన్నీ సాతాను వైపోయినాయి. మత్తయి సువార్తలో యేసు ప్రభువును శోధించేటప్పుడు, నీవు నాకు మొక్కితే ఈ లోక మహిమలన్నిటిని చూపించి నేను వాటిని నీకు ఇస్తాను, ఏలయనగా అవి నాకు అప్పగింపబడి ఉన్నవి. ఆదాము అప్పగించినాడు. ఆ పండు తిన్న తర్వాత వారికి ఆత్మ మరణం వచ్చింది. ఆ యొక్క తేజస్సు పోయిన, మహిమ శరీరాలు విడిచిపోయినాయి. అప్పుడో చస్తారు, కొర ప్రాణంతో ఉన్నారు వాళ్ళు. నీవు పండు తిని దినమున నిశ్చయంగా చచ్చెదవు. ఒక దినము 1000 సంవత్సరములు ప్రభు దృష్టిలో. కాబట్టి ఏ మనుష్యుడు 1000 సంవత్సరాలు బ్రతకలేదు. అతి దీర్ఘాయుష్మంతుడు మెతూషెల 969 సంవత్సరాలు మాత్రమే. ఒక దినము లోపల శరీర మరణం వచ్చింది. ఈ యొక్క సమస్తమైన భూమి సాతాను వశమైపోయింది. ఆత్మ, శరీరము, ఈ యొక్క సృష్టి అన్నీ సాతానుకు ఆదాము కుదువబెట్టేసినాడు. దానిని విడిపించాలా. ఇప్పుడు సాతాను దేవునితో అంటాడు, మన మీద ఫిర్యాదు చేస్తాడు కదా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో, మరియు రాత్రింబవళ్ళు తన సహోదరుల మీద నేరము మోపు అపవాది అనువాడు పడద్రోయబడెను. రాత్రింబవళ్ళు మన మీద నేరం మోపుతాడు. ఇప్పుడు ఆదాము మీద నేరం మోపుతున్నాడు. నన్నైతే నీవు పడద్రోస్తివి. మరి ఆదాము పాపం చేసినాడు కదా, ఆదాము మరణానికి లోనవుతాడు కదా. ఇప్పుడు సర్పం ఏం చెప్పింది అవ్వకు? దేవుడు న్యాయవంతుడు కాడు, దేవుడు సత్యవంతుడు కాడు, దేవుడు ప్రేమ కాడు. ఒకవేళ దేవుడు ఆదామును రక్షించి మరణానికి లోను కాకుండా చేస్తే దేవుడు ప్రేమ అనే మాట రుజువు అవుతుంది. కానీ దేవుడు సత్యవంతుడు కాడు, దేవుడు న్యాయవంతుడు కాడు అనే మాట చెల్లుతుంది, సాతాను చెప్పిన మాట. ఒకవేళ ఆదామును నరకానికి పంపితే దేవుడు సత్యవంతుడు, న్యాయవంతుడు అనే మాట చెల్లుతుంది, కానీ దేవుడు ప్రేమ కాడు అని సర్పం చెప్పిన మాట నెరవేరుతుంది. ఈ రెండిటికి సమన్వయంగా దేవుడు ఆ సర్పముతో, అక్కడ ఏదెను వనములో సర్పము ఆదాము విషయం అడిగినప్పుడు ఆయన అంటాడు, మరియు నీకును ఈ స్త్రీకిని, నీ సంతానమునకును ఈమె సంతానమునకును వైరము కలుగజేస్తాను. వైరము ఎవరెవరికి? సర్పానికి, స్త్రీకి, పురుషునికి కాదు సుమా. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. వైరము సర్పానికి, స్త్రీకి, స్త్రీ సంతానమునకును సర్ప సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదువు. నేను ఆదామును విడిపిస్తాను. న్యాయం ఏంటి? పాపము చేసిన వాడు చనిపోవాలి, లేకపోతే వానికి మారుగా మరొకడు ప్రత్యామ్నాయ బలిగా చనిపోవాలి. కాబట్టి ఆదామును నేను రక్షిస్తాను. ఆదాముడు మనుష్యుడు కాబట్టి ఒక మనుష్య కుమారుడు వస్తాడు. ఆదాముడు దేవుని కుమారుడు కాబట్టి ఒక దేవుని కుమారుడు వచ్చి ఆదామును విడిపిస్తాడు, ఆదాముకు మారుగా మరణము అనుభవిస్తాడు అని అక్కడ ఆ వచనములో, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదువు. నిన్ను జయించి నీ దగ్గర ఉన్న ఈ లోకాన్నంతటిని తిరిగి తీసుకోవడానికి ఒక దేవుని కుమారుడు వస్తాడు, స్త్రీ సంతానం. ఆయన వస్తాడు. ఆ యుద్ధములో
నీవు ఆయనను మడిమ మీద కొట్టుదువో అది నిన్ను తల మీద, ఆయన నిన్ను తల మీద కొట్టును అని ఒక స్త్రీ సంతానమును వాగ్దానం చేసినాడు. ఆ ఏదోను వనములో పత్రాలు వ్రాయబడినవి. డివైన్ కౌన్సిల్, దైవ సమాజం అనేది ఒకటి ఉంది బైబిల్లో. దేవుని సమాజములో దేవుడు నిలుచుచున్నాడు అంటాడు కీర్తనలు 82వ అధ్యాయంలో. అక్కడ తీర్మానమైంది, పత్రాలు వ్రాసినారు. ఎప్పుడు వస్తాడు, ఎంత కాలానికి వస్తాడు, అన్ని కండిషన్స్ అన్ని రాయబడినవి. ఆ వచ్చేవాడు ఎటువంటి పాపం లేని వాడై ఉండవలెను. ఎందుకంటే పాపం చేసిన వాడు పాపం చేసిన వానికి పూట పడలేడు, పాపము చేయని వ్యక్తి. అయితే మరి ఆదాము సంతానములో ఎవరునూ పాప విమోచన చేయజాలరు. ఎందుకంటే ఆదాము మరణానికి లోనైనాడు. ఆదాము యొక్క రక్తము మరణానికి లోనైంది. ఎవరైనా ఆదాము సంతానంలో పుడితే వాడు కూడా మరణిస్తాడు. ఒక మామిడి చెట్టుకు మామిడికాయ పుడుతుంది. మరణానికి లోనైన వ్యక్తికి మరణానికి లోనైన వ్యక్తే పుడతాడు. ఇది ఎయిడ్స్ మాదిరి. ఎయిడ్స్ రోగము ఒక మనిషికి ఉంటే వాని కుమారునికి ఉంటుంది, వాని మనమనుకు ఉంటుంది, వాని ముని మనమనుకు ఉంటుంది. ఇది రక్త దోషము. ఆదాము రక్తం పంచుకొని పుట్టిన వారిలో ఎవడును విమోచించగలరు. అందుకని దేవుడు పరలోకము నుండి తన కుమారుని పంపినాడు. పరలోకము నుండి దిగి వచ్చిన వాడు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. కాబట్టి ఆ పరలోకం నుండి దిగి వచ్చిన వ్యక్తి ఆయన ఆదాము రక్తం పంచుకోలేదు. మరియమ్మ కేవలము మాంసము ఎముకలు మాత్రము ఇచ్చింది కానీ రక్తం ఇవ్వలేదు. మరియమ్మ దోషం కూడా అంటకుండగా పరిశుద్ధాత్ముడు నిన్ను గర్భములో కమ్మును, పుట్టబో శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. అందుకని ఆయన రావలసి వచ్చింది. ఎంతకాలానికి? 4000 సంవత్సరాలు. ఆదాము నుండి అబ్రహాముకు 2000, అబ్రహాము నుండి క్రీస్తు వరకు 4000. లాజరు సమాధిలో 4 దినాలు ఉన్నాడు. 4 దినాలు కంపు కొడుతున్నాడు అంటుంది మార్త. ఆ విధంగా 1 దినము 1000 సంవత్సరములో 4 దినములు మానవాళి మరణ భయము చేత కంపు కొట్టే సమయములో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆ ఏదేను వనములో వ్రాసిన పత్రాన్ని చేత పట్టుకొని వచ్చినాడు యేసు ప్రభు. కొలస్సీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అనగా సాతాను రాజ్యములో ఉన్న ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. ఆయన మరణించి ఆ మరణము ద్వారా సాతానును ఓడించి, సాతానుకు మరణ బలముంది. హెబ్రీలకు రాసిన పత్రికలో అంటాడు, తన పిల్లలు రక్త మాంసములు గలవారైనందున మరణము బలము గలవానని మరణము ద్వారా నశింపజేయుటకు తానును రక్త మాంసములలో
పాలివాడాయను. యేసు ప్రభువు మరణించి మరణము బలము గల సాతానును ఓడించి, సాతాను ఏమనుకున్నాడు? ఆదాము మానవ తల్లి మానవ తండ్రి లేక పుట్టినవాడు. యేసు ప్రభువు మానవ తండ్రి లేకపోయినా మానవ తల్లి ఉంది కాబట్టి ఆదాము కంటే చిన్నవాడు. ఆదామునే నేను పడగొట్టాను, ఈయన ఎంత అనుకున్నాడు. ఆ క్రీస్తు మర్మము సాతాను తెలుసుకోలేకపోయినాడు. కాబట్టి ఆ పత్రికలో అపొస్తలుడైన పౌలు అంటాడు, ఆ క్రీస్తు మర్మము ఈ లోకాధికారులలో ఎవనికినీ తెలియదు. తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేసి ఉండరు. యేసు ప్రభువు వెళ్ళి మరణాన్ని జయించి తిరిగి లేచినాడు. ఆయన తిరిగి లేస్తానన్న విషయము సాతానుకు తెలియదు, వాడు ఓడిపోయినాడు. ఆ విధంగా ఆదాము వంశములో ఎవరైతే పుట్టినారో వారందరూ మరణానికి లోనవుతారు. ఎందుకంటే ఆదాము యొక్క రక్తాన్ని పంచుకొని పుట్టినాడు. మహాత్మా గాంధీ కూడా ఆదాము రక్తాన్ని పంచుకొని పుట్టినవాడే. ఇక ముందు పుట్టబోయే వాళ్ళు కూడా ఆదాము రక్తాన్ని పంచుకొని పుడతారు. వెనుక ఉన్నవాళ్ళు, ఇప్పుడున్నవారు, ఆ తర్వాత ముందర పుట్టబోయేవారు అందరి కొరకు యేసు ప్రభువు శిలువ మ్రాణి మీద తన రక్తాన్ని చిందించినాడు. అందరి కొరకు ఆయన బలి అయినాడు. చూడండి, దేవునికి అవిధేయుడవుట, ఆదాము దేవునికి అవిధేయుడైనాడు, అదొక పొరపాటు. సాతానుకు దాసుడైనాడు. రెండు విషయాలు. దేవునికి అవిధేయుడైనాడు కాబట్టి దేవుని కొరకు ఒక గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల, లేవీయ కాండము 16వ అధ్యాయంలో ఇంకొక గొర్రె పిల్ల, దాని మీద ప్రజల పాపాలన్నీ దాని నెత్తి మీద వేసి అరణ్యానికి వదిలిపెడతారు. ఈ రెండు గొర్రె పిల్లలను బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు, ఆ గొర్రె పిల్ల నిర్దోషమై ఉండవలెను, ఎటువంటి దోషము ఉండకూడదు, ఎటువంటి పాపము ఉండకూడదు. కాబట్టి యేసు ప్రభు బాప్తిసము తీసుకున్న తరువాత పరిశుద్ధాత్ముడు ఆయన మీదికి వచ్చినాడు. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఏదేను వనములో నేను వాగ్దానం చేసిన పుత్రుడు ఈయన నిర్దోషి, ఎటువంటి పాపము లేనివాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు అపవాది చేత శోధింపబడుటకు అరణ్యమునకు కొనిపోబడెను. పరిశుద్ధాత్ముడే తీసుకొని పోయినాడు. సాతానుతో అన్నాడు, నీవు పరీక్షించు, టెస్ట్ చేయము, ఏదైనా దోషముందా చేయము అని అక్కడ సాతానుడు అన్ని విధముల పరీక్షించినాడు. ముఖ్యంగా 3 విధములు: శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. నీవు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినుము అంటాడు, అది శరీరాశ. ఆ తర్వాత ఈ లోక మహిమలన్నీ చూపించినాడు. నీవు నాకు మొక్కితే నీకు ఇస్తానన్నాడు, నేత్రాశ. నీవు పైనుండి కిందికి దుమికితే దేవదూతలు వచ్చి నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకొందరు అంటాడు, జీవపు దండము. అన్నిటిని జయించినాడు యేసు ప్రభు. ఈయన బలికి, మానవ విమోచనకు ఈయన పరీక్షిస్తాడు. ఆయన కూడా ప్రజలతో అన్నాడు, పరిసయ్యులతో, నాలో పాపముందని ఎవరు నిరూపిస్తారు అన్నాడు. పిలాతు ఈయన దగ్గర ఏ దోషం లేదు అన్నాడు. శతాధిపతి ఈయన నీతిమంతుడై ఉండేను అన్నాడు. అన్ని విధముల ఈయన ఆ దేవుని గొర్రె పిల్ల, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఇద్దరు ఈయనే. ఆయన అరణ్యము నుండి తిరిగి వచ్చిన తరువాత బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు, అదిగో దేవుని గొర్రె పిల్ల అంటాడు ఒకసారి. ఇంకొకసారి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. కాబట్టి యేసు ప్రభువు
సమస్తమైన మానవాళిని విమోచించడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల ఆయనొక్కడే. సమస్త దేవతలందరూ, దేవతలు అనబడిన వాళ్ళందరూ ఆదాము రక్తము పంచుకొని పుట్టిన వాళ్ళే. అందరూ దేవతలు అనబడిన వాళ్ళు ఆదాము రక్తం పంచుకొని పుట్టుకున్న వాళ్ళే. వాళ్ళందరూ మరణానికి లోనైనారు. యేసు ప్రభు ఒక్కడే మరణాన్ని జయించినవాడు. కాబట్టి మనమందరమును ధన్యులము. యేసు ప్రభు మన కొరకు, మన పాపముల కొరకు ఆయన శిలువ మ్రాణు మీద మరణించి తిరిగి లేచి దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. యూదులు ఆ యొక్క ప్రాయశ్చిత్తార్థ దినమున ప్రధాన యాజకుడు గొర్రెపిల్ల రక్తము చేత పట్టుకొని లోపలికి వెళ్తాడు. మందసం పైన, కరుణాపీఠం పైన రక్తము ప్రోక్షించి అక్కడ ఏదైనా తప్పు జరిగితే ఆ ప్రధాన యాజకుడు చనిపోతాడు కాబట్టి ఆయన కాలికి తాడు కట్టింటారు. ఆ తాడుతో ఆయనను బయటకు లాగుతారు. ఒకవేళ ఆయన ఎటువంటి తప్పు చేయకపోతే ఆ బలి అర్పణ స్వీకరించబడింది. ఆయన తిరిగి వస్తాడు, తన దుస్తులు మార్చుకొని బయటకు వచ్చేస్తాడు. ఆయన మన ప్రధాన యాజకుడు శిలువ మీద బలి అర్పించి ఆయన తన పవిత్రమైన రక్తము చేత అతి పరిశుద్ధ స్థలమైన పరలోకానికి, దేవుని సన్నిధికి వెళ్ళినాడు. ఆయన తిరిగి వస్తాడు. తిరిగి వచ్చినప్పుడు ఆయనను సిలువ వేసిన యూదులు రొమ్ము కొట్టుకుంటారు. తాము పొడిచిన వాని తట్టు చూచి అప్పుడు వారు పశ్చాత్తాపపడతారు. ఆ యొక్క బలి, శిలువ మీద బలి దేవుడు అంగీకరించినాడు, ఈయనే మా మెస్సియా అని అప్పుడు అర్థం చేసుకుంటారు వాళ్ళు. కానీ ఇప్పుడు మనము చూడక నమ్మిన మనము వారికంటే ధన్యులము. దేవుడి మాటలను ఆశీర్వదించునుగాక. నాకు సమయం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. చక్కని వాక్యాన్ని మీ తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ వారి చేసిన పరిచయం కోసం మనం ప్రార్థనలో దయచేసి వినట్టు వాక్యం మరి మనందరి జీవితాల్లో ఫలింపజేయబడాలని ప్రార్థన చేసుకుంటాం. ప్రత్యేకంగా మరి వాక్యాన్ని రైతులు ఒకసారి మీ తరఫున ప్రేమతో తెలియజేస్తున్నాను. సమయంలో మరి వారు చేసిన పరిచయం